ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ మసీదులో ఉన్న సమాధులు, కానీ ఆ సమాధులకు పక్కనే మన దేవాలయం. అసలు మసీదులో గుడి కట్టారా, గుడి లోపల మసీదు కట్టారా అనేది ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందున్న ఈ ప్లేస్ ను చూస్తుంటే అందరికి అలాగే అనిపిస్తుంది. గొడవలు జరగకుండా కాపలా ఉంటున్న ఆర్మీ వాళ్ళు. కాశీలో ఇలాంటి ప్లేసులకి రావాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఇలాంటి ఎన్నో రహస్యాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంత కష్టపడి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తుంటే 100 మంది చూస్తే 10 లైక్లే ఉంటున్నాయి. మీరు చేసే ఒక చిన్న లైక్, పెట్టిన కామెంట్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ ప్లేస్ వచ్చేసరికి కాశీలో అలైపూర్ కజ్జాపుర అనే ప్రాంతంలో ఉంది. మామూలుగా ఈ గుడికి లోకల్లో ఉండే వాళ్ళు మాత్రమే వస్తారు. ఒకవేళ ఏదైనా టూరిస్ట్ గైడ్ ను మాట్లాడుకుంటే ఒక 10 మంది అయితే వస్తారు. మన వెనక ఉన్న వాళ్ళందరూ మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్. మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేస్లకి వెళ్తామని తెలుసుకొని మనతో పాటే వచ్చారు. దాదాపు 3 రోజుల నుంచి కలిసే తిరుగుతున్నాం కాశీ మొత్తం. నేను ముందే చెప్తున్నాను, ఎవరైనా ఒక్కళ్ళు గాని, ఇద్దరు గాని, ముగ్గురు గాని కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే దాదాపు ఇలాంటి ప్లేస్ లో ఎక్కువగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తా ఉంటాయి. అంటే గుడి, మసీదు రెండు కలిపి ఉన్నాయి కదా. కానీ వాళ్ళు నమాజ్ చేసుకుంటారు, ఒక పక్క మన గుడిలో పూజలు జరుగుతూనే ఉంటాయి, ఇంకో పక్క సమాధులు ఉంటాయి. అందుకే ఇలాంటి ప్లేసులకి చాలా తక్కువ మందే వెళ్తారు. ఇక కాశీలో మన అశోక్ అన్న, మనకు తెలిసిన అన్నయ్య ఉన్నాడు కాబట్టి మమ్మల్ని మొత్తం కూడా తిప్పి చూపిస్తా ఉంటాడు. కానీ ఎంత కష్టపడి ఎంత కంటెంట్ గ్యాదర్ చేస్తుంటే కనీసం వ్యూస్ లేవు, లైక్స్ లేవు. మరేం పర్లేదు, ఓపిక ఉన్నన్ని రోజులు తిరుగుతూనే ఉంటాం. ఇదే కజ్జాపుర అనే ఒక చిన్న ప్రాంతం, చాలా బాగుంటుంది. దీనికి పక్కనే ఫ్లైఓవర్ ఉంది, అదే మనకి మెయిన్ గుర్తు. గుడికి మసీదుకి ఎదురుగా ఈ కోనేరు ఉంటుంది. చాలా అంటే చాలా పురాతనమైనది. చూద్దాం. ఇది బ్రహ్మకొండం. కపాల భైరవుడు గోరు నుంచి కాశీలో మొట్టమొదట అడుగు పెట్టిన తర్వాత కపాల భైరవుడు గోరు నుంచి విడిపోయి బ్రహ్మ తలకాయ పడిన ప్రదేశం అన్నమాట. బ్రహ్మ తలకాయ పడిన ప్రదేశం. కపాల భైరవుడు గోరుతో గిల్లేస్తాడు కదా, బ్రహ్మ తలకాయ అహంకారం వచ్చిందని చెప్పేసి శివుడు అంటున్నారు. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటారు ఆయన. ఈ బ్రహ్మహత్యా పాతకం పోవటానికి అని చెప్పేసి శివుడిని వేడుకుంటే, నువ్వు కాశీకి రా, నీకు బ్రహ్మహత్యా పాతకం పోయిద్ది అని చెప్పినప్పుడు కాశీలో అడుగు పెట్టాడు ఆయన. ఇక్కడ ఎప్పుడైతే కాశీలో అడుగు పెట్టాడో బ్రహ్మహత్యా పాతకం పోయింది. గోరుకు అంటి పెట్టుకుని ఉన్నటువంటి బ్రహ్మ తలకాయ విడిపోయి ఇక్కడ పడిపోయింది. అందుకని ఇది బ్రహ్మకొండం అంటారు. ఇక్కడి నుంచే మళ్ళీ మనకి బ్రహ్మకపాలం అని ఇంకోటి ఉందమండి సూర్య దగ్గర, అక్కడ కూడా వెళ్తారు చెప్పు కార్యక్రమాలు చేయడానికి. మనకి గుడికి ఎదురుగా అటువైపు ఇటువైపు అంటే కాలభైరవ స్వామి వాహనం, కుక్క కదా, అంటే డాగ్, చాలా హైట్ లో ఒకదానికొకటి ఎదురెదురుగా సూపర్ గా ఉంటాయి. నాకైతే గుడి లోపలికి వెళ్తున్నామో మసీదు లోపలికి వెళ్తున్నామో అర్థమే కాల. ఇలాంటి వింతలు, అద్భుతాలు, చరిత్ర మొత్తం క్లియర్ గా చూడాలంటే కాశీలో మాత్రమే ఉంటాయి. అసలు చూడండి, కుక్క మామూలుగా కాలభైరవ స్వామి వాహనం ఎంత అందంగా పూజలు చేస్తున్నారు. సరిగ్గా కోనేరుకి ఆపోజిట్ లోనే, అదిగోండి దూరంగా ఫ్లైఓవర్, దానికి పక్కనే మనకి. అది అసలు మసీదులోకి వెళ్తున్నామా, గుడి లోపలికి వెళ్తున్నామా? ఒక్క ఔరంగజేబు వల్ల చరిత్ర మొత్తం మారిపోయింది. చెప్పే కదా, చుట్టూ అన్ని కూడా సమాధులే ఉంటాయి అని చెప్పి. నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా, అవన్నీ కూడా సమాధులే. ఇటువైపు కూడా ఆర్చ్ కూడా అదే ఉంటుంది చూడండి. ఇక్కడ చూపించు, మొత్తం ఆర్చ్ అంతా అదే ఉంది. ఇదిగోండి ఇక్కడ మూల మీద చూసారా, ఇది వచ్చేసరికి ఆర్మీ వాళ్ళ దగ్గర టెంట్. ఆర్మీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఇప్పుడు గొడవలు జరగడం వల్ల పురావస్తు శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట. అదిగోండి టెంట్ కూడా అక్కడ వేసుకున్నారు. కాశీలో ఉన్న అష్టభైరవుల్లో ఒక ఆయన ఈ కపాల భైరవ స్వామి. ఈ కపాల భైరవ స్వామికి మరొక పేరు లాట్ భైరవ. కాశీ మొత్తానికి దిక్పాలకులు, అంటే అన్ని వైపులా ఉంటారు 8 మంది. ఇప్పుడు కాశీకి చుట్టూ అష్టభైరవులు ఉన్నారు కదా, ఇక మన మీద ఈగ కూడా వలదు. కపాల భైరవుడు, మీరు కాలభైరవుడు కాలభైరవుడు అంటున్నారు కదమ్మా. కాశీలో మొట్టమొదట అడుగు పెట్టినటువంటి ప్రదేశం ఇది. ఈయనే కాలభైరవుడు, కపాల భైరవుడు అంటారు. అష్టభైరవుడు ఇప్పుడు చూశారు కదా, అష్టభైరవుడు అనమాట. ఈ మొత్తం అన్ని కాశీలో అందభైరవుడు కంటే పెద్దన్న అంటారు. మొట్టమొదటి అడుగు ఇది. తర్వాత అడుగు, తర్వాత వచ్చేపాటికి కాలభైరవుడు. అట్లా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. మొట్టమొదటి కాలభైరవుడు ఈయన. కాలభైరవుడు అంటే ఆ గుడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి రావాలి వాహనం. మనకు తెలియదు అని తెలుసు కాబట్టి చెప్తున్నాను. మనం వినాలా, మనకేమైనా తెలియకపోతే అడగాల ఆయన. మనకు తెలియకపోతే దాని గురించి ఏమైనా తెలియకపోతే మనం అడగాల ఆయన. చూసినప్పుడు సాయంత్రం చేసేది, సాయంత్రం పూట ఆరతిస్తారు. ఇప్పుడు కొంచెంసేపు అయితే ఆరతిస్తారు అలంకరణ చేసి. అలంకారం చేస్తే బాగుంటుంది. అలంకరణ చేస్తారు. అప్పుడు మీరు తీసాం వస్తాంగా, మళ్ళీ వస్తాంలే.
అన్నా మేము వచ్చే టైంకి అలంకరణ అయితే చేస్తున్నారు. అలంకరణ మొత్తం పూర్తవడానికి 2 గంటలు పడుతుంది. మొత్తం అలంకరణ పూర్తయిన తర్వాత చూస్తే స్వామివారు చాలా బాగుంటారంట. ఔరంగజేబు వచ్చిన తర్వాత కాశీ చాలా వరకు అన్ని దేవాలయాలు పడగొట్టారు, కానీ పూర్తిగా నాశనం చేయలేకపోయాడు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ గుడి మసీదులు అన్ని కలిసిపోయి సగం సగంగా ఉన్నాయి. చూసారు, అక్కడ చాలా మంది దూరంగా పనుకొని ఉన్నారు. చుట్టూ మసీదు, సరిగ్గా మసీదుకి మధ్యలోనే ఈ గుడి ఉంది. కానీ ఎవరైనా ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కాశీలో ఏంటంటే ప్రతి గుడిలోనూ ఒక బావి ఉంటుంది. ఆ బావికి ఒక చరిత్ర ఉంటుంది. గుడి ఏమన్నాడంటే, నేను కాశీలో ఉంటాను పార్వతీ అమ్మవారితో చెప్పిన తర్వాత ముక్కోటి దేవతలను వచ్చి కాశీలో ఉంచమన్నాడు. ఎందుకంటే ఏది పని చేయాలన్నా కానీ అందుబాటులో ఉండాలి. దేవుళ్ళు మొత్తం అంతా, దేవతలు మొత్తం అదేలే సృష్టి కార్యం కోసం. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఉండమన్నాడు. ఉండమన్నప్పుడు మరి వాళ్ళకి రత్న సభ పెట్టాడు. ఇంతకుముందు పాత రోజుల్లో గుళ్ళో రత్న సభ ఉండేది. ఈ రత్న సభలో చెప్పాడు అనమాట శివుడు ఈ మాటని. చెప్తే రత్నేశ్వరుడు గజాసురుడికి చెప్పి పృథ్వీవేశ్వరుడు అంటాం మనం. పృథ్వీవేశ్వరుడికి చెప్తే ఆయన వెళ్ళి మొత్తం దేవతలందరినీ తీసుకొచ్చాడు అనమాట. దేవుళ్ళందరినీ తీసుకొచ్చాడు కాశీకి. వాళ్ళందరికీ ఇల్లు కట్టాడు. అంటే ఈ గుళ్ళని ఆయన కట్టించి నీకు కట్టించి ఇట్లా వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కట్టాడు అనుకో, తీసుకోవట్లేదు అడగండి, అంతా అయిపోయిన తర్వాత తీసుకోవాలన్నారు కదా. ఒక బావి ఉండాలి. ఆ బావి మళ్ళీ ఇది ఈ దేవుడికి ఈ బావి. ఇంకో గుడికి వెళ్తే మళ్ళీ ప్రతి ఇక్కడ మొత్తం అంతా స్వయం వాళ్ళ ఇల్లు కాబట్టి కంపల్సరీ బాగుండాలి. అందుకనే ఏం లేదు. ఇప్పుడు ఇది వచ్చేసరికి కపాల భైరవ స్వామి ఇల్లు. ఇంట్లో బావి ఉంది. ఆ బావి నీళ్ళే స్వామి వారికి ఉపయోగిస్తారు. లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు మసీదులో ఉన్న ఒక శివలింగానికి అభిషేకం చేయడం చూపించా. ఈ రోజు వచ్చేసరికి కపాల భైరవ స్వామి. ఈ గుడి కూడా ఏంటంటే మసీదుకి పక్కనే ఉంది. కానీ గుడి ముందా మసీదు ముందా అసలు ఏది స్టార్టింగ్ అనేది అందరికీ తెలుసు. ప్రజెంట్ కాశీలో ఉన్నవి ఇలాంటివన్నీ కూడా కేసులు పెట్టుకున్నారు. పెండింగ్ లో ఉన్నవి చాలా వరకు పూజలు మాత్రమే జరుగుతున్నాయి. వస్తున్న యాత్రికుల్ని భక్తుల్ని చాలా తక్కువ మందిని ఎలో చేస్తున్నారు. బయటికి న్యూస్ కూడా రావట్లా. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరో ధైర్యం చేసి ఒక వీడియో పెడతాం వల్ల కొంతమంది యాత్రికులను తీసుకొస్తున్నారు కాబట్టి అందరికి తెలుస్తుంది. ఇంత పురాతనమైనది కాబట్టి ఇంకా వస్తున్నారు. అంటే దండం పెట్టుకుని అడుగుతున్నావు, ఎట్లా కాదు వాళ్ళ ఇల్లు ఇవి. ఇంటికి వచ్చి అడుగుతున్నావు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కానీ ఏమి కాదనం మనం. మరి ఇవన్నీ ఎలా వచ్చినాయి అన్న? కాంట్రవర్సీ సరే సరే. అందరూ ఏం చెప్తున్నారంటే కాశీలో చాలా పవర్ఫుల్ దేవుళ్ళ గుళ్ళు మొత్తం ఇలాగే ఉన్నాయంట. ముఖ్యంగా చాలా పురాతనమైన దేవాలయాలు మాత్రమే కేసులు అది ఇదని పెండింగ్ లో ఉన్నాయి. ఇంత మంచి చరిత్ర ఉన్న దేవాలయాలకి చాలా మంది భక్తులు రావడం కూడా తగ్గిపోయారు. కనీసం మన వీడియోలు చూసన్నా కొంతమంది అన్నా అవి లొకేషన్ లో కొడితే మొత్తం వస్తుంది ఇన్ఫర్మేషన్. కాకపోతే ఒక 10 మంది కలిసి, ఒక 5గురు కలిసి ఒక ఆటో మాట్లాడుకుని రావాలి. ఒక 300కో 400కో. మీరు మాత్రం కాశీ వచ్చారంటే అలా సరదాగా వచ్చి వెళ్ళండి. మేమైతే 15 మందివి 3 ఆటోలు, ఆటోకి 5గురు మాట్లాడుకొని వచ్చాం. ఇప్పటిదాకా మన తెలుగు వాళ్ళు ఎవ్వరు తీయలేని వీడియోలు మొత్తం మన ఛానల్లో వరుసగా పెడుతున్నా. అసలు మన ఛానల్లో ఒక్క వీడియో చూసారంటే అన్ని వీడియోస్ ఆటోమేటిక్ గా చూస్తారు. ఈ గుడే కాదు, ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ కూడా మామూలుగా ఉండదు. కాశీలో ఇలాంటి దేవాలయాలు, ఇలాంటి అద్భుతాలు చూడాలంటే అదృష్టం ఉండాలి. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.